అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు గోపి గవర్నమెంట్ జాబ్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి జాబ్స్ రిలీజ్ అయినాయండి. సమగ్ర శిక్ష అభియాన్. మీకు తెలుసు ఏమేమి పోస్టులు పడ్డాయి, ఇక్కడ ఉన్నాయి చూడండి, వరుసగా ఇచ్చారండి. చాలా రకాల టైప్స్ ఆఫ్ పోస్టులు పడ్డాయండి. మీరు చూడండి, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, అకౌంటెంట్ పడ్డాయి, ఏఎన్ఎంఓ, హెడ్ కుక్కు, అసిస్టెంట్ కుక్కు, డే అండ్ నైట్ వాచ్మ్యాన్, ఉమెన్ అటెండరు, స్వీపరు, సెవెంజర్, ఇట్లా చాలా టైప్స్ ఆఫ్ పోస్టులు పడ్డాయండి. ఇవి కేవలం ఉమెన్స్కి మాత్రమేనండి. ఇవి మెయిల్ అప్లై చేసుకోవడానికి లేదు. ఇది ఓన్లీ ఉమెన్. ఇక్కడ చూడండి, ఉమెన్ క్యాండిడేట్స్, ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్కి మాత్రమేనండి మెయిల్ అప్లై చేసుకోవడానికి లేదు. ఇది గమనించండి. చూడండి, ఇది ఎలా సెలెక్షన్ చేస్తారంటే, వాకిన్ ఇంటర్వ్యూ అండి. కమిటీ ఒకటి ఉండిద్ది. కమిటీ ఒకటి మనం పైకి స్క్రోల్ చేస్తే ఆ కమిటీ ఎవరు ఉంటాయని మనకు తర్వాత చూద్దాము. సో ఇప్పుడు ఇక్కడ వేకెన్సీస్ మనకి 2 టైప్స్ ఉన్నాయండి. చూడండి, టైప్ 3 కింద పోస్టులు 564, టైప్ 4 కింద పోస్టులు 531. చూడండి, మీకు అర్థం. ఇప్పుడు టోటల్ పోస్టులు 1095 పోస్టులు ఉండేయండి. చూడండి, ఇక్కడ ఏ పోస్టు ఈ న్యాచర్ ఆఫ్ అపాయింట్మెంట్ అంటే అవుట్ సోర్సింగా, కాంట్రాక్ట్ పోస్టా, అట్లా ఉంటాయండి రకాలు. ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. ఇవన్నీ మీరు చూసుకోండి. ఎన్ని పోస్టులు ఉన్నాయి. వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ 77 పోస్టులు ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ ఇచ్చారు, మీరు చూసుకోండి. అసిస్టెంట్ కుక్కు, డే వాచ్మ్యాన్, ఇవన్నీ పోస్టులు ఉన్నాయి, చూడండి. తర్వాత సేమ్ నాన్ టీచింగ్ పోస్టులు కూడా టైప్ 4 పోస్టులు అండి. టైప్ 4 పోస్టులు కూడా ఉన్నాయి, చూసుకోండి. ఇవన్నీ ఇంకా డిస్టిక్ వైజ్గా వేకెన్సీస్ అండి. డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఇదేమో డిస్టిక్ నేము, ఇదంతా డిస్టిక్ నేమ్ అండి. ఇక్కడ పోస్టల్ నేమ్స్, ఇవన్నీ పోస్టల్ నేమ్స్ అండి. వాటి యొక్క వేకెన్సీ ఇది. ఇప్పుడు శ్రీకాకుళం తీసుకుంటే వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ 3, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ 9, ఏఎన్ఎం 8, అకౌంటెంట్ 1, అటెండర్ 2, హెడ్ కుక్ 1, అసిస్టెంట్ కుక్ 1, డే వాచ్మెన్ 2, నైట్ వాచ్మెన్ 1, స్కావెంజర్ 2, స్వీపర్ లేవండి. టోటల్ 30 పోస్టులు. అట్లా ఈ రకాలు ఈ పోస్టులన్నిటిని డిస్టిక్ వైజ్గా చేశారండి, డివైడ్ చేశారు. ఈ టైం టేబుల్ అంతా అదే. మీది ఏదైతే జిల్లా ఉందో ఆ జిల్లా దగ్గర చూసుకొని మీకు ఏ పోస్టులు ఉన్నాయో చూసుకొని అప్లై చేసుకోండి. ఇవి నాన్ టీచింగ్ పోస్టులు అండి. సేమ్ అట్లాగే శ్రీకాకుళం వార్డెన్ పోస్టులు, పార్ట్ టైం టీచరు, చౌకీదార్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్ ఈ పోస్టులు అండి. ఇవి ఒకసారి మీ ఏ జిల్లా అయితే ఆ జిల్లా దగ్గర ఏమేమి పోస్టులు ఉండి చూసుకొని అప్లై చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ అండి. ఇక్కడ మళ్ళీ ఇచ్చాడు చూడండి క్లియర్గా. ఉమెన్ క్యాండిడేట్స్ ఓన్లీ అండి. కెన్ అప్లై త్రూ ద ఆఫ్లైన్ అండి. ఇది ఆన్లైన్ కాదు. అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ మీ యొక్క జిల్లాలో సమగ్ర శిక్ష, సర్వశిక్ష యోజన ఆఫీస్ ఉంటుంది కదండి, అక్కడ ఉంటుంది. మీరు అక్కడ కనుక్కొని వెళ్ళి, ఎక్కడుందో కనుక్కొని వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా కాదు. ఇక్కడ చూడండి, మొత్తం డీటెయిల్స్ ఇచ్చాడు. ఏపీసీ ఆఫీస్ అంటారు, ఆఫ్లైన్ అప్లికేషను. ఈ ఆఫీస్ అండి, అంటే సమగ్ర సర్వశిక్ష అభియాన్ దగ్గరే ఈ ఆఫీస్ కూడా ఉండిద్ది కొన్ని చోట్ల, మీరు అది గమనించండి. సెలక్షన్ లిస్టు అంటే లాస్ట్ డేటు 11వ తారీఖు అండి. లాస్ట్ డేట్ 11వ తారీఖు.
ఇక్కడ చూడండి, ప్రిపరేషన్ ఆఫ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ మండల్ వైజ్గా లిస్ట్ 12వ తారీఖు. ఇక్కడ ఏంటంటే మొత్తం అండి, అంటే ఏ రోజు ఏ డేట్లో ఏం చేస్తాం మొత్తం ఇచ్చేసాడు. ఏ విధంగా చేస్తాం, ఫైనల్ సెలక్షన్ ఎలా ఉండేది, 1:1 రేషియో, ఇవన్నీ ఇట్లా ఇచ్చినప్పుడు అండి ఫ్రాడ్ అనేది ఉండదండి. ఇట్లా ఏ టైము ఎక్కడ ఏంటి ఏ డేట్లో ఏం చేస్తాము అని ఇట్లా క్లారిటీగా ఇచ్చినప్పుడు ఫ్రాడ్ అనేది ఉంటుంది చాలా తక్కువ. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పెడతా ఉంటాడు కాబట్టి మీరు మంచిగా అప్లై చేసుకోవచ్చు. మెరిట్ జాబ్ వచ్చింది. ఇక్కడ ఏజ్ లిమిట్ ఇచ్చాడండి. ఏజ్ లిమిట్ చూసుకోండి మీరు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి 50 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. మామూలుగా 45, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి 50 ఇయర్స్ అండి. అసలు చాలా ఇంపార్టెంట్ ఉన్న విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. కొన్ని పోస్టులకి ఎడ్యుకేషను మ్యాండేటరీ అని కాదు, ఇది ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్వీపర్, స్కావెంజర్, డే అండ్ నైట్ వాచ్ ఉమెన్, చౌకీదార్ అండ్ అటెండర్. ఈ పోస్టులకండి 10th లేకపోయినా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఫర్ క్యాల్కులేషన్ ఆఫ్ ఏజ్, ఆధార్ కార్డ్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ షల్ బి కన్సిడర్ ఆర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్. ఓకేనా, ఇది మీరు గమనించండి. ఇంకా అన్ని కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి ఏం క్వాలిఫికేషన్ ఉంది ఇవన్నీ చూడండి. పీజీడీసీఎం ఇది కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ కదండి. ఇది నెక్స్ట్ వొకేషనల్ ఇన్స్ట్రక్టర్, ఇవన్నీ మీరు చూసుకోండి. మీ ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ ఇక్కడ చూడండి, హాస్టల్ వార్డెన్కి చూడండి చాలామంది అప్లై చేస్తారు. బ్యాచిలర్ డిగ్రీ, ఇది బ్యాచిలర్ డిగ్రీ, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అండి. ఇది చూడండి. ఇంకా బీఈడీ కూడా ఉండాలి వార్డెన్కి. ఇవన్నీ ఇంకా క్వాలిఫికేషన్స్ అండి, ఇవన్నీ మీరు చూసుకోండి. చెప్పాను కదా డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ అని, అంటే సెలక్షన్ అప్పుడు ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ అండి. దీంట్లో ఎవరెవరు ఉంటారో చూడండి. చైర్మన్గా కలెక్టర్ ఉంటారండి, డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఇట్లా ఇంకవన్నీ మెంబర్స్ ఇవన్నీ ఉంటారు, ఇవన్నీ చూసుకోవచ్చు మీరు. ఇవన్నీ ఇంకా మీరు చూసుకోవచ్చు. రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ దోస్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద మండల్ వేర్ ఇన్ ద కేజీబీవీస్ ఆర్ లొకేటెడ్. ఏ మండలంలో అయితే కేజీబీవీస్ అవి లొకేట్ అయి ఉండేయో ఆ మండలం లోకల్ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తానని చదువుతున్నారండి. చూడండి, మీ మండలంలో ఎక్కడన్నా కేజీబీవీ అవి ఉంటే మీకు ఎక్కువ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. చూడండి, చూసుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ శాలరీ అండి. యాజ్ పర్ ద ఆఫ్కోర్స్ గైడ్లైన్స్. ఆఫ్కోర్స్ గైడ్లైన్స్ అంటే శాలరీ ఉందండి 15,000. అంటే కొన్ని చోట్ల అంటే కొన్ని పోస్టులకి 9,000 నుంచి స్టార్ట్ అయ్యిద్ది. 15,000 మామూలుగా హాస్పిటల్లో ఇప్పుడు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఎంఎన్ఓలు ఇలాని లో లాస్ట్ గ్రేడ్ సర్వీస్ అని ఉండిద్ది, అవి 15,000 నుంచి స్టార్ట్ అవుతాయండి. మళ్ళీ ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా, అంటే ఇది కుక్కు, ఇవి స్వీపరు, వీటి కొంచెం 9,000 అట్లా ఉంటాయేమో, ఒకసారి చూసుకోండి. ఇంకా ఇవన్నీ ఉండట్లేదు. రోస్టర్ పాయింట్ ఉందండి. లాస్ట్ ప్రీవియస్ రిక్రూట్మెంట్ 2024లో వచ్చింది. ప్రీవియస్ రిక్రూట్మెంట్ 2024లో రోస్టర్ పాయింట్స్ షల్ కంటిన్యూ ఫ్రమ్ లాస్ట్ పాయింట్ ఆఫ్ ప్రీవియస్ రిక్రూట్మెంట్ 2024. అంటే రోస్టర్ పాయింట్ ప్రీవియస్ మిగిలిన అటు కలిపి రోస్టర్ పాయింట్ ప్రకారం కంటిన్యూ అవుతుందని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ ఓకేనండి, ఇంతవరకు అండి. చూసుకోండి, చాలా మంచి నోటిఫికేషను. ఓన్లీ
ఫీమేల్ క్యాండిడేట్స్‌కేనండి. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి లేదు. ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్ మనం చూసాంగా ఆల్రెడీ. ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ అని. ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే. త్వరగా పెట్టుకోండి. లాస్ట్ డేట్ 11వ తారీఖే. మీ యొక్క ఆఫీసు ఏపీసీ ఆఫీసో లేదా సర్వ శిక్షా అభియాన్ ఆ ఆఫీసులు ఉంటాయండి. దయచేసి అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి. ఓకేనండి. థ్యాంక్ యూ.